రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడయ్యాచికి తోడు వచ్చెనట ఆపదగల్గుటకెట్టి చోద్యము. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. మరి గోవిందుణ్ణి ఎలా ఆరాధించాలి అంటే భక్తి ప్రపత్తులతో ఆరాధించాలి అన్నారు. మరి ఆ భక్తి ప్రపత్తులు ఎప్పుడు కలుగుతాయి అంటే, నిజమైనటువంటి భక్తి కలగాలి అని అంటే భగవద్విషయక జ్ఞానమును పొందాలి. మరి భగవద్విషయక జ్ఞానము ఎలా వస్తుంది? వేదాంత శాస్త్రములలో ఉండేటువంటి సారాన్ని సద్గురువుల ద్వారా చక్కగా అవగతం చేసుకున్నటువంటి రోజున భగవద్విషయక జ్ఞానం పుడుతుంది. ఆ జ్ఞానము ద్వారా భక్తి కలుగుతుంది. ఆ భక్తి మనల్ని భగవత్ కైంకర్యంలోకి తీసుకుని వెళ్ళి తద్వారా ముక్తిని కలుగజేస్తుంది. ఇది మనకు పెద్దలు చూపించినటువంటి గొప్పదైనటువంటి మార్గం. భగవంతుడు గనక మన చెంత ఉన్నాడా, ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చాలా ఆనందంగా మనం ఉండిపోతాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎంతగా భగవంతుడు మన చెంత ఉన్నప్పటికీ, మనం కూడా భగవంతుడి చెంతనే ఉన్నప్పటికీ కూడా ఏదైనా చేయరానటువంటి పనులు చేసి ఆ పనుల యొక్క ఫలమును పొందేటువంటి స్థితి వచ్చినప్పుడు, ఆ కాలము ఆసన్నమైనప్పుడు పక్కన భగవంతుడున్నా సరే చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని అనుభవించవలసిందే, తప్పదన్నారు పెద్దలు. అదండి, అంటే ఎంత దోషమో చేసేసి, ఏ తెలియక పాపమో చేసేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను నీ పాదాల దగ్గరకు వచ్చేసాను కాబట్టి ఆ పాప భారపు ఫలము నా దగ్గరకు రాకూడదు అంటామా? అది కుదరదు. ఎందుకంటే మన వేద ఇతిహాస పురాణములన్నీ కూడా చెప్తున్నది కర్మ సిద్ధాంతాన్ని గురించి. మనం ఆచరించినటువంటి కర్మ ఎట్టి పరిస్థితుల్లో తప్పక దాన్ని అనుభవించవలసిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ కర్మ ఫలాన్ని తప్పించుకొని మనం పోలేమయ్యా. ఆ మాటే అంటూ ఉన్నారండి. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి. మహారాజు ఒక ఆయన ఉన్నాడు. పాండవుల గురించి మనం ఎంతగానో గొప్పగా వింటూ ఉంటాం. అందులో గొప్పవాడైనటువంటి వాడు ధర్మరాజు, చాలా గొప్పవాడు. సురరాజసుతుండట ధన్వి, సురరాజు అయినటువంటి ఇంద్రుడు యొక్క వరప్రసాదంగా పుట్టినటువంటి వాడు ధన్వి. అర్జునుడు ఏమి సామాన్యుడేమీ కూడా కాదు. అయినప్పటికీ కూడా శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట, దేవతల రాజు యొక్క ఇంద్రుడికి తనయుడైనటువంటి ఆ అర్జునుడి చేతిలో ఉండేటువంటి ఏదో చిన్న చిన్న ఆయుధం అనుకుంటామా? కాదు కాదు, చాలా గొప్పదైనటువంటి గాండివం. అయినప్పటికీ కూడా ఆ అర్జునుడు వెడుతూ ఉన్నటువంటి ఆ రథాన్ని తోలుతున్నటువంటి వాడెవడు అంటే సాక్షాత్తు భగవంతుడే. సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట. చక్రి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని తోలుతూ ఉన్నాడు. అయినప్పటికీ ఉగ్రగదాధరుడైన భీముడయ్యాచికి తోడు వచ్చెనట. చాలా బలవంతుడైనటువంటి భీముడు పెద్ద గదని పట్టుకొని ఆయనకు తోడొచ్చేట. అయినా కూడా ఆపదగల్గుటకెట్టి చోద్యము, అయినా కూడా యుద్ధంలో ఆపదలు కలిగాయి. కలగకుండా ఏమైనా ఆగిపోయాయా? మరి ఎందుకు ఈ ఆపదలు కలగాలి? ఆయనేమో ధర్మరాజాయే, ఈయనేమో సాక్షాత్తు దేవతల రాజుగారి అయినటువంటి ఇంద్రుడి యొక్క పుత్రుడాయే, వరప్రసాదమాయే. ఆయన చేతిలో గొప్ప గాంధీవం ఉన్నది. ఆయన ఉన్న రథాన్ని తోలుతున్నటువంటి వాడు సాక్షాత్తు మహావిష్ణువు కృష్ణ పరమాత్మ. ఆయనకు తోడుగా భీముడున్నాడు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మరి వారికి యుద్ధాలలో ఆపదలు ఎందుకు ఎదురయ్యాయి?
చివరికి విజయం వచ్చింది సరే, మరి మధ్యలో ఆపదలు ఎందుకు వచ్చాయి అంటే వారు చేసినటువంటి కర్మని వారు అనుభవించక తప్పలేదయా. ఎంత గొప్ప పంచపాండవులైనా కూడాను వారు ఆడకూడనటువంటి జూదాన్ని ఆడినారు కదా. వారు చేయకూడనటువంటి కొన్ని కార్యములలో అలానే కొంత వీరత్వాన్ని ప్రదర్శించేటువంటి స్థితిలో కూడా ప్రదర్శించలేక గొమ్ముగా ఉండిపోయినారు కదా. దానితో వీరివన్నీ అనుభవించవలసి వచ్చింది అంటున్నారు. కాబట్టి మనం కూడాను ఎప్పటికైనా సరే మనం బాగా గుర్తుంచుకోవలసినటువంటి అంశం కర్మ ఫలమును అనుభవించి తీరవలసిందే కనుక కర్మలను జాగ్రత్తగా చేసేటువంటి కార్యం చేయాలి. అలా సత్కర్మలు ఆచరించడానికి ఈ వసంత ఋతువు చాలా గొప్పగా మనందరినీ కూడా ప్రేరేపిస్తుంది అని చెప్పి, ఈ వసంత ఋతువు చాలా ఉత్తమమైనటువంటిది అని చెప్పి, ఈ వసంత ఋతువులోనే చక్కగా ఉపనయనాది కైంకర్యాలు ఎన్నో చెయ్యాలి అని చెప్పి కూడా వసంతే బ్రాహ్మణ ఉపనయీత అని కూడా శాస్త్రం చెప్పింది. కనుక అటువంటి ఈ వసంత ఋతువులో ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని భగవత్ కైంకర్యంతో ధర్మ మార్గంతో మనం చరితార్థం చేసుకుందాం.